ఎన్నో ఏళ్ల పోరాటం తెలంగాణ రాష్ట్ర సాకారం. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్ర పోరాట నినాదం. గత 10 ఏళ్లలో నియామకాల విషయంలో అన్యాయం జరిగిందంటూ పిడికిలు బిగించిన నిరుద్యోగి ఇప్పుడు అవే నియామకాలను వాయిదా వేయాలంటూ పోరాటం చేస్తున్నారు. అయితే ఇది నిజంగా నిరుద్యోగి ఆలోచన లేక వారిని వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా? ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కాలేదు, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు. అరే రామ, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు, 2 ఏళ్ల కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, 2 ఏళ్ల నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్లలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలోనే ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్షకు కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. డిఎస్సి నోటిఫికేషన్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 6000 పోస్టులకు కలిపి మొత్తం 11,000కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి ఇది మంచి నిర్ణయమే. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కంటే ఇప్పుడు పోస్టుల సంఖ్య పెరిగింది. ప్లస్ అదే సిలబస్, ఏళ్లుగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారంతా సంతోషించాల్సిన విషయం. కానీ పరిస్థితులు మాత్రం అలా లేవు. ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయాలంటున్నారు. ఎగ్జామ్ రాసేందుకు మరింత సమయం కావాలని రోడ్డెక్కి మరీ నిరసనలు చేపట్టారు. ఇదే ఇప్పుడు కాస్త ఆందోళనకరంగా మారింది. పరీక్ష రాసేవారు తమ విలువైన సమయాన్ని ప్రిపరేషన్ కోసం కాకుండా ఆందోళనలకు కేటాయించడం వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఏర్పడింది. మరి నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఇదే క్వశ్చన్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పారు. ముందు ఆయన ఏమన్నారో విద్దాం. విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది. ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి, అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లనే ఆలోచనతోనే 19,717 టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. ఉన్నవాళ్ళు 19,717 మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా 34,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది. ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నింటిని కూడా గమనం తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకొని ఎవరు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి. ఆల్రెడీ ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్స్లో వేల సంఖ్యలో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది. నిజానికి ఇవన్నీ ఎప్పుడో భర్తీ చేయాల్సిన పోస్టులు, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరగలేదు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పోస్టుల భర్తీకి అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
ఇప్పటికైనా త్వరగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ స్కూల్స్లో చదివే పేద విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇది ప్రభుత్వ వర్షన్. నిజానికి ఇది కూడా నిజమే కదా. ఇప్పుడు ఎగ్జామ్లు వాయిదా వేస్తే మళ్లీ కథ మొదటికొస్తుంది. పరీక్షల నిర్వహణ ఆలస్యమవుతుంది. దాంతోపాటు రిజల్ట్స్ రావడం, పోస్టులను భర్తీ చేయడం, ఇలా ప్రతి అంశం మరింత లేట్ అవుతుంది. అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. విద్యార్థులు నష్టపోతారు. ఇది సరే, భట్టి గారేమో 16,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయంటున్నారు. మరి నోటిఫికేషన్ ఏమో 11,000 పోస్టులకి ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం అనే ప్రశ్న నిరుద్యోగుల నుంచి వస్తోంది. అయితే దీనికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. పొరపాటున ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే నేను చెప్తా ఉన్నాను. ఎవరు ఆందోళన చెప్తాం. డేటు కొన్ని నెలల తర్వాతే అన్నాను కదా, సంవత్సరాలు కూడా కాదు. సో డోంట్ వరీ, అది కూడా మంత్రి మండలి అంతా మాట్లాడుకొని ఆ డేట్ కూడా చెప్తాం. మరికొన్ని నెలల్లోనే మరో డిఎస్సిని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్తున్నారు. సో అభ్యర్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగిలిన ఖాళీగా ఉన్న పోస్టుల కోసం మరో డిఎస్సిని నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోందని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పుడు నిరుద్యోగుల ఆందోళనల విషయానికి వద్దాం. నిరుద్యోగులు ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎవరి ప్రోద్బలంతో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి? నిరుద్యోగుల్ని తప్పు పట్టించేదెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరో డిఎస్సి నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇన్ని విషయాలు తెలిసి కూడా నిరుద్యోగులమని చెప్పుకొని ఓ సెక్షన్ ఎందుకు ఆందోళనకు దిగుతుంది అనేది తెలియాలి. నిరసన, ఆందోళన నిర్వహించే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. బరాబర్ ఆందోళనలు కూడా చేయాలి. ఎప్పుడు కాంగ్రెస్ చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే, జాబ్ క్యాలెండర్లో చెప్పినట్టుగా నోటిఫికేషన్లు రిలీజ్ చేయకపోతే, మరో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే, అంతేకాని ఇప్పుడు విలువైన సమయాన్ని వృధా చేసుకుని అంది వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటే మాత్రం జీవితంలో నష్టపోయేది నిరుద్యోగులు మాత్రమే. ఎన్నో ఏళ్లుగా ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారు నిరుద్యోగులు. ఇప్పుడు అవకాశం వచ్చింది. రాజకీయ నిరుద్యోగులు ట్రాప్లో పడి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.